హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త. అక్టోబర్ 1న అమలు. ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్‌దారులకు శుభవార్త. మంత్రి కీలక ప్రకటన. పెన్షన్‌దారులందరికీ శుభవార్త అందిస్తూ మంత్రివర్గం కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారికి ఇది నిజంగా గొప్ప వార్త. ప్రస్తుతం ఈపీఎస్ 95 పథకం కింద దాదాపుగా 81,00,000 మంది పెన్షన్దారులు లబ్ధి పొందుతున్నారు. అయితే వీరిలో కేవలం 0.65% మందికి మాత్రమే నెలకు 6,000 పెన్షన్ అయితే అందుతుంది. ఈ విషయాన్ని మంత్రి అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం 81,48,490 అంటే 81,000కు అంటే ఈ ఒక్క ఏడాది మార్చి 31 నాటికే 81,00,000 మందికి పైగానే పెన్షన్‌దారులు కేవలం 53,541 మందికి మాత్రమే 6,000 కంటే ఎక్కువ పెన్షన్ వస్తుందనైతే మంత్రి లిఖితపూర్వకంగా సమాధానంలో తెలిపారు. దీన్ని బట్టి తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. దీపావళి లోపు గుడ్ న్యూస్. తాజా ప్రకటన ప్రకారంగా తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారికి అధిక పెన్షన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీపావళిలోపు ఈ శుభవార్త వెలువడనుందని భావిస్తున్నారు. అలాగే పెన్షన్‌కు సంబంధించిన కొత్త ఆవిష్కరణలు అక్టోబర్ 1 తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇది పెన్షన్‌దారులందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనైతే చెప్పవచ్చు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షన్‌దారులు లబ్ధి పొందనున్నారు. పెరిగిన పెన్షన్‌తో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. ప్రభుత్వం ఈ చర్య పెన్షన్‌దారుల చిరకాల ఆకాంక్షలనైతే నెరవేరుస్తుందని చెప్పవచ్చు.